దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జూలై నెల 1 తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో మీకు శుభములు, దీవెనలు కలుగునుగాక. అయితే నేటి ధ్యానవాక్యము క్రీస్తు ప్రభువు తన శిష్యులకు ఇచ్చుచున్న వర్తమానాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. దేవుని ప్రేమను పొందుకుని ఆ ప్రేమలో నిలిచి ఉండుట ఎంత భాగ్యమో అని ఆ ప్రేమ గురించి ప్రభువారు శిష్యులకు బోధిస్తున్నారు. ఏమని? దేవుని ప్రేమలో నిలిచి ఉంటే మనకు, మన కుటుంబాలకు, తోటివారికి, మనం ఉంటున్నటువంటి సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. మరి దేవుని నుండి అంత విలువైన ఆత్మీయ ప్రేమ మనకు ఏ విధంగా దొరుకుతుంది అని మనలో మనము ప్రశ్న వేసుకోవాలి. మనలో మనము విమర్శించుకోవాలి. ప్రేమ అయితే దొరుకుతుంది, అది ఏ విధంగా దొరుకుతుంది? ప్రభువారు ఏమంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? యోహాను సువార్తలో, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనని ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. తథ్యం. అసలు దీనికి వేరుగా చెప్పుకునే అవసరం లేదు. ప్రభువు యందు మనం నిలిచి ఉండాలంటే ఆయన ఆజ్ఞలు గైకొని ఆ ఆజ్ఞలు పాటించాలి అని యోహాను భక్తుడు రాస్తున్నాడు ఈ మాటలు. మరి దేని నుండి అంత విలువైన అది ధన్యత మనకి దొరుకుతుంది? అంత విలువైన ఆత్మీయ ప్రేమ మనకు ఏ విధంగా దొరుకుతుందంటే, ఈరోజు ధ్యాన వాక్యములో ప్రభువారు ఏమంటున్నారు? ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్నానని శిష్యులకు ఇచ్చిన వర్తమానంలో చూస్తున్నాము. ప్రభువారు దేవుని ఆజ్ఞలకు లోబడి ఉన్నారు. ప్రభువారే లోబడి ఉన్నారట. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. నిజమే, ప్రభువారు తండ్రి ఆజ్ఞలను గైకొని తండ్రి చిత్తాన్ని సంపూర్తిగా ముగించేశారు. ఎలా ముగించారంటే, సిలువలో 6వ మాటగా సమాప్తమైనదని కూడా పలికాడు. అవును కదా? 7 మాటల్లో సమాప్తమైనది ఏమి సమాప్తమైంది? దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ప్రభువారు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి గాను పరలోకములో ఆయన ప్రభువారికి ఉన్న మహిమను విడిచి దాసుని రూపము ధరించి భూలోకానికి వచ్చి దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చి సమాప్తమైనది అని చెప్పి దేవుని ప్రేమలో నిలిచి ఉన్నాడన్న సత్యాన్ని మనము గ్రహించాలి. ఆ సత్యాన్ని మనము గ్రహించి మనమంతా ఆ మాదిరిగానే దేవుని ఆజ్ఞలను పాటించాలి. అందుకే ప్రభువారు మనల్ని, అంటే సకల జనులను, మానవుల్ని కోరుతున్నారు. ఏమని? తండ్రి ప్రేమలో నేను నిలిచి ఉన్నట్లు మీరును నా ఆజ్ఞలను గైకొని నా ప్రేమలో నిలిచి ఉండండి అని చెప్తున్నారు ప్రభువారు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన ప్రేమలో మనం నిలిచి ఉండాలి. ఆయన ప్రజల ఎడల చూపిన ప్రేమ మామూలు ప్రేమ, అది మహత్తర ప్రేమ, సామాన్యమైన ప్రేమ కాదది. ఎందుకంటే మానవుల్ని బంధకాల నుంచి విడిపించటానికి ఆయన శిలువపై చేసిన త్యాగం అంతా ఇంత కాదు కదా. ఆయన అమూల్యమైన రక్తాన్ని శిలువపై చిందించి ప్రాణము విడిచినటువంటి ప్రభువారు. అంత ప్రేమ మనలో ఉండాలి. ప్రభువారే చెప్తున్నారు, నా ప్రేమలో మీరు నిలిచి ఉండండి అని చెప్తున్నారు, అడుగుతున్నారు. ఎలాగా ప్రేమలో నిలిచి ఉన్నాము? ప్రభు ప్రేమలో మనం నిలిచి ఉన్నామని మనం చెప్పుకుంటానికి మనలో మనం విమర్శించుకోవాలి. అవి ఏమేమిటి అంటే ప్రేమ, క్షమాగుణము, వినయము కలిగి ప్రభువారి ఆజ్ఞలను పాటిస్తే ఆయనలో మనం నిలిచి ఉన్నట్లే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమలో నిలిచి ఉండటానికని మనము ప్రభువారిని మనం అడుగుదాము. మనము ప్రభువుని అడగాలి. ఎందుకంటే అయ్యా, నా మనసు, నా హృదయం నీ స్వాధీనములో ఉంచుకొని అపవాదికి చోటివ్వకుండా మేము తండ్రి నీ యందు భయభక్తులతో మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు తండ్రి అని మనం నిత్యము ప్రార్థన మనం చేస్తుంటే తప్పకుండా దేవుడు మనకు అలాంటి మనస్సే ఇస్తాడు. ప్రేమ, క్షమాగుణము, వినయము కలిగిన మనస్సుని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి మనస్సు మనకు దయచేయమని దేవుణ్ణి మనం వినయంగా మనం ప్రార్థన చేసుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించయ్యా. కృపగల తండ్రి, నేటి ధ్యాన వాక్యంను వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. తండ్రి, మాకు ప్రేమ, క్షమాగుణము, వినయము కలిగినటువంటి మనస్సును మాకు అనుగ్రహించు తండ్రి. కృపగల నాయన, ఇహలోకములో జీవించుటకు ఎందరైతే ఏ విషయాల గురించి దేవా కష్టపడి పాటుపడుచున్నారో తండ్రి, అలాంటి బిడ్డలందరినీ నువ్వు దీవించు నాయన. ప్రతి బిడ్డకు తండ్రి నీ రక్షణ కవచాన్ని నాయన నువ్వు ధరింపచేయి తండ్రి. ప్రతి విషయంలోనూ దేవా విజయాన్ని అనుగ్రహించు తండ్రి. నీకు స్తోత్రములు. ప్రతి బిడ్డ తండ్రి నీ యొక్క విజయాన్ని పొందుకొని జీవితమంతయు తండ్రి నీ కృపలో ధన్యత పొందుకొని ప్రతి పని యందును నీ ఉండి నాయన, ప్రతి బిడ్డ చేయుచున్న పని యందు నీ ఉండి నీవే దగ్గరుండి నాయన, నీవే నీ చేయి పట్టుకొని తండ్రి నువ్వు చేయించి ప్రతి బిడ్డకు తండ్రి దేవ విజయాన్ని అనుగ్రహించి జీవితమంతా తండ్రి విజయోత్సాహంతో జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.